యుద్ధం ముగిసినట్టే. ఇది ట్రంప్ నోటి వెంట వచ్చిన మాట. ఇక దాడులు చేయబోము అని చెప్తున్నాడు. అంటే యుద్ధం ముగిసినట్టే అని చెప్తున్నాడనమాట. ఎందుకయ్యా అంటే ఆహ్, వీళ్ళు కొట్టిన దెబ్బ బానే తగిలింది. అంటే ఆయుధాలు బాగానే వాడారు. దారుణమైనటువంటి దెబ్బ తీశారు. ఇరాన్‌కి సంబంధించిన అణుస్థావరాలు ఏమైనా పూర్తిగా పోయినాయా? అక్కడ ఉన్నటువంటిదంతా ధ్వంసం చేయగలిగారా? లేదు. కాకపోతే చెప్పేదేంటంటే ఒక 5,000 బాంబులేసేసాం కాబట్టి ఇక అది ఇప్పట్లో కోలుకోలేదు. ఆళ్ళ సుప్రీమోని లేపేసాం కాబట్టి వాళ్ళకి నాయకుడు గూడా లేడు. ఆహ్, ఇక చేయాల్సింది చేసేసాం గాబట్టి ఇక యుద్ధం అక్కర్లేదంటున్నాడు. మెయిన్ ఏమైపోయిందంటే ఇరాన్ కొట్టిన దెబ్బ బాగా బిత్తరపోయేలా చేసింది. ఎలాగా? ఆయుధాలతో దాడి గాదు. మైండ్ గేమ్ నడిపింది. హార్ముజ్ జలసంధిని మూసేసింది. పెట్రోల్, డీజిల్ ఏవైతే అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళేటటువంటి గల్ఫ్ దేశాల ఆయిల్ నిల్వల మీద దెబ్బ కొట్టింది. ఎప్పుడైతే ఇవి 2 జరిగినాయో ఆయిల్ కొరత, ధరల పెరుగుదల, ఆయిల్ ధర పెరుగుదలతో పాటు అన్ని ధరల పెరుగుదల, టోటల్‌గా ఒక ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించేటటువంటి గేమ్ నడిపింది. ఆ దెబ్బతో బిత్తరపోవడం అన్నటువంటిది అమెరికా వంతైంది. అందుకనినే ఇప్పుడు లేస్తే నేను మనిషిని కాదన్నట్టు ఇంకా అవసరం లేదు. మొన్నటిదాకా ఏమన్నారు? చ నెలపై 4 వారాల పైనే పడుతుందని చెప్పాడు. 6 నెలలకి సరిపడినటువంటి స్టాఫ్ డిప్లాయ్‌మెంట్‌కి ప్లాన్ చేసుకున్నాడు. తీరా చూస్తే ఇరాన్ నేను శాశ్వతం అవసరమైతే జీవితకాలం యుద్ధం చేస్తానని చెప్పింది. ఇప్పుడు యుద్ధం విరమణ ప్రకటన చేసుకొచ్చింది ట్రంప్. తద్వారా అమెరికా ఇక్కడ ఈ ఆర్థిక ఇతర గేమ్స్‌లో విఫలమయ్యింది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.